హలో ఫ్రెండ్స్, నా పేరు సరస్వతి అండి. ఈ నెలలో ఎడనియమ్స్కి ఏమన్నా చేయాలంటే మనం చేసుకోవచ్చండి. మనకి ఎండలు ముదురుతున్నాయి కదా, ఈ టైంలోనే మనం అన్నీ చేసేసుకుంటే మంచిదన్నమాట. మనం ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క మొక్కని కొమ్మల్ని టచ్ చేసి చూసి, ఇదిగోండి ఇలా పాడైపోయినట్టు అనిపిస్తే కనుక అన్నీ ఒక చోట పెట్టుకుని జాగ్రత్తగా ప్రూన్ చేసేసేయాలండి. అది ప్రూన్ చేసినప్పుడు మనకు కనిపిస్తుంది చూడండి, ఇంకా నల్లగా ఉంది. ఆ నల్లగా ఉన్నంత మేర కట్ చేసేసేయాలండి. కట్ చేసేసి మంచిగా గ్రీన్‌గా, యెల్లోయిష్‌గా చూడండి, ఇక్కడ ఇంకా ఉంది కుళ్ళు. ఇది చూసారా బావుంది? ఇలా చూసుకుని మనం కట్ చేసేసుకోవాలనమాట. బాగలేనిదంతా కట్ చేసేసి అక్కడంతా శాపు వస్తూ ఉంటుందండి దాని నుంచి. ఆ లిక్విడ్ ఆరిపోకముందే మనం సాఫ్ పెట్టేసామనుకోండి, సాఫ్ అలా పట్టి ఉంటదనమాట బ్రాంచ్‌కి. ఇదిగోండి సాఫ్ ఇలా ఉంటది చూడటానికి. ఇది మీ దగ్గర సాఫ్ లేదనుకోండి, పసుపైనా సరే పెట్టచ్చండి. పసుపు యాంటీసెప్టిక్ కదా, పనికొస్తుందండి. దీనికి మనం పేడ అది ఏమి వాడమండి. అందుకని అయితే పసుపు లేదా దాల్చిన చెక్క పౌడరు లేదా సాఫ్ మూడిట్లో ఏదన్నా వాడొచ్చనమాట. చూసారా ఎలా పెట్టానో అలా పెట్టాలి. ప్రతి కొమ్మని అలా టచ్ చేసి చూసుకోవాలి. ఎక్కడ మనకి మెత్తగా తగులుతుందో అది ఖచ్చితంగా కట్ చేసి తీసేయాలండి. లేదంటే ఎడేనియమ్స్ చచ్చిపోతాయి. మనకి ప్రతి మొక్కని అలా చూసి తెచ్చుకొని బాగున్న పార్ట్ మాత్రం మనం కట్ చేసి ఉంచుకోవచ్చండి. దానికి ఓన్లీ కార్డెక్స్ ఉండదు, కానీ మొక్క చక్కగా బతుకుతుంది. బాగున్న కొమ్మ గనక మనం పాతుకుంటే అది మనకి పూలు కూడా వస్తాయన్నమాట. అంటే అడెనియమ్స్ సీడ్‌తో పెరిగిన మొక్కలకి మాత్రమే కార్డెక్స్ ఉంటదండి. కార్డెక్స్ అంటే ఈ లావుగా ఉంది చూసారా మొక్క కింద భాగం, అదనమాట. లేదంటే మాత్రం అంత లావుగా అలా చక్కగా రాదనమాట. న్యాచురల్‌గా అడెనియమ్స్‌కి అదే ఉపయోగం అండి. అందం కూడా అన్నమాట. భలే షేపులు వస్తా ఉంటాయన్నమాట కార్డెక్స్ అనేది. విత్తనాలు చూసారా ఎలా కనిపిస్తున్నాయో, అవి 2 కొమ్మల్లాగా, అవి 2 విత్తనాలండి. రెడ్ కలర్ ఫ్లవర్స్ అయి కనిపిస్తున్నాయి చూసారా, ఆ కలర్ విత్తనాలన్నమాట అవి. రెడ్ అనొచ్చు, రాణి పింక్ అనొచ్చు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కలర్ కనిపిస్తుంది కదండీ అందులో. ఫేడ్ పోతాయి, అప్పుడు కలర్ మారిపోతాయండి. పూసినప్పుడు మాత్రం మంచి రెడ్ ఉన్నట్టు కనిపిస్తాయన్నమాట. ఇవేమో ఇదిగోండి సాఫ్ అలాగా కట్ చేసిన ప్రతి కొమ్మకి ఖచ్చితంగా ఫంగిసైడ్ అనేది అప్లై చేయాలండి. లేకుంటే మొక్కలు పాడైపోతాయన్నమాట. ఈ నెలలో మనం ఈ పనులు మనం గనక చేసుకుంటే ఇక కంటిన్యూస్‌గా చక్కగా పూలు పూస్తాయండి. మనకి మళ్ళీ అక్టోబర్ వరకు ఆగకుండా పూలు పూస్తూనే ఉంటాయి అడెనియమ్స్. మధ్యలో కొంచెం ఆగొచ్చు. నాకైతే మాత్రం ఈ ఇయర్ అంతా పూస్తూనే ఉంటాయండి. ఏదో ఒక మొక్క నుంచి నాకు అడెనియం పూలు వస్తూనే ఉంటాయి. డార్క్ రెడ్ ఉంది, ముద్ద పింక్ ఉంది, వైట్ ఉంది, సింగిల్ పెటల్‌ది అలా అనమాట. అలా రకరకాల నా దగ్గర చాలా మొక్కలున్నాయండి. అందుకని ఖచ్చితంగా ఫిబ్రవరిలో నేను ఇలాగా పాడైపోతున్నాయి అనుకున్న మొక్కలన్నీ తెచ్చిపెట్టుకొని ప్రూన్ చేసుకుంటానన్నమాట. బాగాలేనివన్నీ చెక్ చేసుకొని జాగ్రత్తగా దానికి చక్కగా సాఫ్ అది రాస్తానన్నమాట. ప్రతి కొమ్మని అలా మనం టచ్ చేసి చూసుకోవాలండి. మెత్తగా ఉంది అనిపిస్తే ఖచ్చితంగా అది కట్ చేసి తీసేయాలన్నమాట. అలా చేస్తేనే మనకి ఎడేనియమ్స్ ఎన్ని సంవత్సరాలన్నా మనం పెంచుకోగలుస్తామండి. ఇంత చిన్న కుండీలో ఎంత చక్కగా పూలు పూస్తాయో అండి. చాలా ఆనందంగా ఉంటది. పెద్ద పెద్ద కుండీలు కూడా అక్కర్లేదండి. అలాగని మనం నీళ్లు కూడా ఎక్కువేం పొయ్యక్కర్లేదు. సమ్మర్‌లో మనం 2 రోజులకోసారి పోసినా చక్కగా ఉంటాయండి మొక్కలు. చాలా బాగా పెంచుకోవచ్చండి. ఈజీ మెయింటెనెన్స్. ఓన్లీ థింగ్ కుళ్ళిపోతున్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా ఆ బ్రాంచ్ కట్ చేసేసేయాలనమాట. చేసి ఇలాగ ఫంగిసైడ్ ఏదన్నా గనక మనం అప్లై చేసుకున్నామంటే, దీన్ని డెజర్ట్ రోజ్ అని కూడా అంటారు కదండీ! ఎండల్లో ఎంత బాగా పూలు పూస్తాయో అనమాట. ఆ పువ్వులు చూస్తేనే మనకి ఎంతో ప్లెజెంట్‌గా అనిపిస్తుందనమాట. నేను మేడ మీదకి రాంగానే కనపడేటట్టు ఎంట్రన్స్ నుంచి చూసేటట్టు పెట్టుకున్నానండి. అందుకని అందులో నాకు అడెనియమ్స్ అంటే చాలా ఇష్టమండి. మనం మొక్కలకి గొలంలోంచి తీసేసి డ్రై చేయటానికి వదిలేసినా కూడా వారం రోజులైనా సరే అవి అలానే ఉంటాయండి. మనం కొన్నా కూడా మనకి బేర్ రూట్ వస్తాయండి. అంటే పాట్ ఉండదు, మట్టి ఉండదు. ఓన్లీ మొక్క వస్తదండి మనకి. చిన్న మొక్కలైతే మటుకే వెనకాల చిన్న పాట్లాడిదేదో లేదా చిన్న బ్యాగ్, బ్లాక్ కలర్ బ్యాగ్ పెట్టి పంపిస్తారు గానండి. సాధారణంగా అడెనియమ్స్ గనక మనం కొంటే మనకి బేర్ రూటే వస్తాయండి. అంటే మట్టి లేకుండా వస్తాయన్నమాట. ఇవి రూట్స్ చాలా బాగా అలాగా పెంచుకుంటా ఉంటాయండి. ఆ కార్డెక్స్ అనేది ఆ రూట్స్ పెరిగే విధానం బట్టి ఉంటదనమాట. చాలా బావుంటదండి.
ఇది చూసారా లావుగా కనిపిస్తుంది కదా, ఇదే అనమాట కార్డెక్స్ అంటే. ఓకే. అది చాలా అందం అనమాట ఈ మొక్కకి. మనం 2 ఇయర్స్‌కి ఒకసారి చక్కగా మొక్క అంతా బయటికి తీసేసి, ఆ వేళ్ళన్నీ మనకు కావాల్సినట్టుగా షేప్ చేసేసి, చక్కగా అది ఆకారం వస్తది కదా కార్డెక్స్‌కి, దాన్ని మనం పైకి పెట్టుకొని మళ్ళీ పాతుకోవాలనమాట. అలా గనక పాతుకున్నామంటే ఆ కార్డెక్స్ చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. కార్డెక్స్ మీద ఉన్న వేళ్ళు మనం కట్ చేసేయాలనమాట. నున్నగా వస్తది అప్పుడు. చూసారా ఎంత బావుందో? ఇంకా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చున్నట్టు వినాయకుడిలాగా రకరకాల షేప్స్ వస్తాయండి న్యాచురల్‌గానే. చాలా బావుంటాయన్నమాట. అడెనియమ్స్ అంటేనే కార్డెక్స్‌కి ఫేమస్ అనమాట. చాలా అందంగా ఉంటాయి. మనకు అక్కర్లేని పార్టు పాడైపోయిందనుకున్నది అలా కట్ చేసేసేయాలనమాట. చేసేసి ఆ కొమ్మలు కూడా మనం నాటుకోవచ్చనమాట. కాకపోతే దీనికి కార్డెక్స్ అంత బాగా డెవలప్ అవ్వదు. సీడ్‌తో పెరిగినట్టుగా రాదనమాట. కానీ ఈ కొమ్మలు మటుకు మళ్ళీ పూలొస్తూనే ఉంటాయండి. చక్కగా పూస్తూనే ఉంటాయి. మనం ఇలా కొమ్మలు పాతుకొని కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు అడెనియమ్స్. పడేయాల్సిన పని లేదండి. కుళ్ళిపోయిన పార్ట్ మాత్రం అది వేస్ట్ అనమాట. అది పడేసేయాలి. రాట్ అయిపోయిందంతా. ఇలా సాఫ్ అంటించేసి మనం వీటిని జాగ్రత్తగా పాతేసుకోవచ్చండి. మట్టి దీనికి నేను మిశ్రమం వేరే అడెనియమ్స్ గురించి ఒక వీడియో చేశానండి. అందులో వీటికి మట్టి ఎలా కలపాలి, ఏం చేయాలి అన్నది ఉందండి. మీరు అది కూడా చూడొచ్చు. సరేనండి. ఇలా గనుక మనం చేసుకొని పాతుకున్నాం అనుకోండి, ఇవి కూడా చక్కగా పూలు పూస్తాయి. ఈ సమ్మర్ అంతా మనం వీటి పువ్వులను చూడొచ్చనమాట. చాలా బాగా వస్తాయండి మొక్కలు. అస్సలు పాడైపోవు. చచ్చిపోతాయన్న బాధ లేదండి. ఎంత బాగా వస్తాయి. ఇది రాటన్ వేస్ట్ అనమాట. ఇది పడేసేయటమే. మనకు పనికిరాదు. కట్ చేసేసాను కదండీ! అది పాడైపోయిందని చెప్పి మామూలు మట్టేనండి ఇది. ఇప్పుడు ప్రస్తుతానికి వేళ్ళొచ్చేదాకా ఇందులో పెడుతున్నాననమాట. ఇది చక్కగా వేళ్ళొచ్చి ఇది బాగా పాతుకుంది అనుకున్నాక తీసి మళ్ళీ దీన్ని మిక్స్ నేను ట్రై చేస్తానండి వేరేగా. అందులో పెడతాననమాట. ప్రస్తుతానికి అందుకనే చిన్న ప్లాస్టిక్ గ్లాస్‌లో పెడుతున్నాననమాట. ఎందులోనో పెట్టుకోవచ్చండి వేళ్ళొచ్చే వరకు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.